ఎవరైనా ఒక వ్యక్తి ఒక ఆస్తి మీద పరిపూర్ణమైనటువంటి హక్కులను కలిగి ఉన్న సందర్భంలో అతను అనేక వీలునామాలు రాసి ఉంటే మరి ఏ వీలునామా చెల్లుబాటు అవుతుంది అని అంటే, చట్ట ప్రకారంగా ఒక వీలునామా యొక్క స్వభావాన్ని, నేచర్ని మార్చే హక్కు ఆ వీలునామా రాసే వ్యక్తికి ఉంటుంది. అది రిజిస్టర్డ్ అయినా అన్రిజిస్టర్డ్ అయినా. ఏ వీలునామా అయితే చివరిసారిగా తను రాశాడో, ఎవరికైతే చివరిసారిగా రాశాడో ఆ వీలునామానే చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ రిజిస్టర్డ్ వీలునామాను అనేకం రాసి చివరికి అన్రిజిస్టర్డ్ వీలునామా రాస్తే రిజిస్టర్డ్ అయిన వీలునామానే చెల్లుబాటు అవుతుంది. అదే అన్రిజిస్టర్డ్ వీలునామాలు అనేకం ఉండి చివరగా రాసినటువంటి అన్రిజిస్టర్డ్ వీలునామా ఏదైతే ఉందో అదే చెల్లుబాటు అవుతుంది.